అపహరణ. నర్సీపట్నం డిపోలో ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బస్టాండ్ ఆవరణ నుంచి బస్సు అపహరణ గురైన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు చురుగ్గా స్పందించి గాలింపు చేయబడ్డంతో బస్సును గుర్తించి నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులకు చెమటలు పట్టించినటువంటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు ఏపీ 31TH0765 నెంబర్ ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి నర్సీపట్నం చేరుకుంది. క్లీనర్ బస్సును శుభ్రం చేసి తాళాన్ని అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. సోమవారం 5 గంటలకు డ్రైవర్ రాగా బస్సు లేకపోవడం గమనించి డిపో మేనేజర్ సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు బస్సు నెంబర్ను డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సెల్ ఫోన్లకు పంపించారు. అనకాపల్లి ఎస్పీ తుహిర్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ మోహన్ అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. పోలీసులు అక్కడికక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అల్లూరు సీతారామరాజు చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న నైట్ హాల్ట్ సర్వీస్ బస్సు డ్రైవర్ ఈ బస్సు చింతపల్లి మండలం చింతలూరు వద్ద ఆగి ఉండడానికి గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్కి ఫోన్ చేయడంతో ఆయన చింతపల్లి సిఐ వినోద్ బాబుకు సమాచారం ఇచ్చారు. చింతపల్లి నుంచి పోలీస్ సిబ్బంది హుటాహుటిన వచ్చి చూసేసరికి నిందితుడు బస్సులో తాపిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిందితుని బస్సును నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. నిందితుని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన షాదిక్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతని బస్సులు నడిపే అనుభవం ఉందని, అప్పుడప్పుడు విశాఖ ఏజెన్సీకి వెళ్ళొస్తుంటాడని దర్యాప్తులో తేలింది. ఆదివారం రాత్రి నర్సీపట్నం వచ్చిన ఇతను బస్టాండ్ పక్కన ఉన్న థియేటర్లో పుష్ప 2 సినిమా చూసి వచ్చాడు. బస్టాండ్ ఆవరణలో వరుసగా ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు నిలిపొండాన్ని గమనించి ఓ బస్సులో గంట పాటు నిద్రించాడు. అనంతరం బస్సులోనే ఉన్న తాళం కోసం వెతికి సుమారు 1:30 గంటలకు బస్సు తీసుకుపోయాడు. భాషపై తమిళనాడులో 3 గంజాయి కేసులో దొంగతనం కేసు ఉన్నాయని తెలుస్తుంది. బస్సును తీసుకుపోయింది గంజాయి తరలించడానికే లేదా విడిభాగాలను అమ్ముకోవడానికి అన్నది తేలాల్సి ఉంది.